హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 2024లో జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగిన 8 సెషన్స్ టెట్ ఎస్జిటి 8 సెషన్స్లో జరిగింది టెట్ పేపర్స్. అందులో 4 సెషన్స్లో జరిగిన ఇంగ్లీష్ బిట్స్ అనేవి ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకుంటే టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ అంటే ఇక్కడ టేక్ దిస్ బుక్ అని అంటే ఏంటది? ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ అంటే అది నీకు ఒకవేళ ఇష్టమైనట్లుగా అయితే బుక్ని తీసుకో. ఇఫ్ యూ అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇఫ్ యూ లైక్, ఇఫ్ యూ విల్ లైక్, ఇఫ్ వుడ్ లైక్, ఇఫ్ ఆర్ లైక్. ఇఫ్ యూ లైక్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. షీ డాష్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఎ ఫ్యూ మినిట్స్ ఎగో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, మేడ్. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఎందుకు? అక్కడ కీవర్డ్ ఏముంది? ఎ ఫ్యూ మినిట్స్ ఎగో అంటే ఎగో అంటే బిఫోర్ అని. ఎగో అంటే ఏంటి? జస్ట్ ఆల్రెడీ జరిగిపోయినట్లే. ఫ్యూ మినిట్స్ ఎగో జస్ట్ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మేడ్ అనేటటువంటి వీటి ఫామ్ వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఐ కేమ్ హేర్ ఆన్ ఫుట్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఫుట్ అనేటటువంటిది వాడాలి, యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. డైలాగ్ ట్యాగ్స్ యొక్క పర్పస్ ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్. నెక్స్ట్ వన్, చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ సెపరేట్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ సిరీస్. ఇదే బిట్ మనకి 2 టైమ్స్ కూడా రిపీట్ అవుతుంది, అంటే టెట్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది. మనకి 3rd నుంచి 5th వరకే మనకి ఎక్కువగా గ్రామర్ ఉంది, వాటి నుంచి మనకి ఎక్కువగా ఇస్తున్నారు. 3rd to 5th మనకి ఎక్కువ గ్రామర్ ఉంది, వాటి నుంచి పంక్చువేషన్ మార్క్స్ ఇస్తున్నారు. ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ సిరీస్. లిస్ట్ సిరీస్లో ఉన్నటువంటి సెపరేట్ చేయడానికి ఏది యూజ్ చేస్తామమ్మా? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కామా. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సీక్వెన్స్లో పెట్టడం, డిక్షనరీలో ఎలా ఉంటాయో వాటి సీక్వెన్స్లో పెట్టడం అనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్లో మనకి చూడండి, అన్నింటికి కూడా ఎంఈలో స్టార్టింగ్లో ఉన్నాయి. ఎంఈల తర్వాత ఎస్ ఉంది, ఎం ఉంది, ఎన్ ఉంది, ఎం ఉంది. అయితే రెండింటికి ఎం అనేటటువంటిది ఉంది, 3rd లెటర్. ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది అంటే తర్వాత లెటర్ని తీసుకోవాలి. బి అనే లెటర్ తర్వాత ఫస్ట్ ఉంది, 4th లెటర్గా బి అనేటటువంటిది ఉంది, దీనికి ఓ ఉంది. కాబట్టి డీలో బి అనేటటువంటిది 4th లెటర్ ఫస్ట్ ఉంది కాబట్టి డీదే ముందు వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే దేనికి కూడా డీ లేదు కాబట్టి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, హౌఎవర్. కాంట్రాస్ట్ వర్డ్స్కి లింకర్గా దేని వాడతాం? నెక్స్ట్ వన్, విరుద్ధ వాక్యాలమ్మ. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కామా వస్తుంది కాంప్లెక్స్ సెంటెన్స్లో. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌజ్. మౌజ్ యొక్క కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ ఏంటి? ఈ మౌజ్ అనేది నౌన్ అంటున్నారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, మైస్. మౌజ్ యొక్క ప్లూరల్ మైస్. నెక్స్ట్ వన్, మౌసెస్ కాదు, మైస్. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. ఇది చూడండి కీవర్డ్ వాంట్ టు. చూడండి, ఇఫ్ వాంట్ టు అంటే మీకు ఒకవేళ ఇష్టమైనట్లయితే, మీరు కావాలనుకుంటే ఏంటి కావాలనుకుంటే, ఇఫ్ దే కావాలనుకోవడమా, యూ కావాలనుకోవడమా, అది తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ ఎనీబడి, ఎవరైనా రావచ్చు. ఎనీబడి కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. వాళ్ళు మీకు కావాలి అనుకుంటే మీరు ఎవరైనా పార్టీకి రావచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్, మీకు ఎవరికైనా, ఎనీబడి అంటే ఏంటమ్మా? ఫ్లూరల్ ఫామ్ కదా. ఎనీబడి అనేది ఫ్లూరల్ కాబట్టి ఇక్కడ కూడా ఫ్లూరలే ఉండాలి.
ఇక్కడ ఎనీబడి అనేటటువంటిది ఫ్లూరల్ అయినప్పటికీ ఇక్కడ ఇది ఫ్లూరల్లోనే యు అనేటటువంటిది రాదు, దే అనేటటువంటిదే వస్తుంది అనమాట. ఎనీబడికి మనకి ఎక్కడైనా దే అనేటటువంటిది వాడాలి. నెక్స్ట్ వన్, చూస్ ద ప్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. టర్న్ డౌన్. ఆఫర్ కానీ లేదా రిక్వెస్ట్ కానీ, ఆఫర్ కానీ రిక్వెస్ట్ కానీ. టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ప్రేజల్ వర్బ్ టర్న్ డౌన్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపేరిటివ్ సెంటెన్సెస్. ఇంపేరిటివ్ సెంటెన్సెస్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దే గివ్ కమాండ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇంపేరిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? కమాండ్స్ అండ్ రిక్వెస్ట్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్స్, ఏదైనా వాటిని మనం ఇంపేరిటివ్ సెంటెన్స్ అంటారు. ఏమంటాం చూడండి, ప్లీజ్తో వాడేవి కానీ, లేదా ఒక ఆర్డర్, ప్లీజ్ అంటే ఏంటి? రిక్వెస్ట్. అలాగే కమాండ్, నువ్వు తప్పనిసరిగా చేయమని చెప్పేవి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవి, అవన్నీ కూడా ఇంపేరిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. లెట్స్తో వచ్చాయనుకోండి, మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో లెట్స్తో వచ్చాయనుకోండి, అప్పుడు మనకి చూడండి, హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ వస్తే మనకి ఏమొస్తుందంటే దట్ అనే కంజంక్షన్ వస్తుంది. దట్ అనే కంజంక్షన్ రావాలి. దట్ అనే కంజంక్షన్ వస్తుంది. విల్లు, వుడ్, షెల్, షుడ్ అలాంటివి ఏవైనా రావాలన్నమాట. అప్పుడు చూడండి, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హీ ప్రపోజ్ టు మీ. ఇక్కడ సెడ్ టు మీ అని వచ్చింది కదా, హీ ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ గో టు హోమ్ టుగెదర్ అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఇటు చూడండి అమ్మ, గాన్ అనేటటువంటిది గో వెంట్ గాన్. గాన్ అనేటటువంటిది ఏంటది? మనకి ఫ్యూచర్ టెన్స్. కానీ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద అన్నారు, అంటే సమ్ ఆఫ్ ద అన్నారు. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఈజ్ గాన్ అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కాస్మోపాలిటన్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో ఏది కరెక్ట్ స్పెల్లింగ్తో ఉంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. జిప్సిస్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ డే మాన్సూన్ మిస్ట్. ప్రేజల్ వెర్బ్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. మాన్సూన్ మిస్ట్ యొక్క రైట్ మీనింగ్ ఏంటి? ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. మాన్సూన్ మిస్ట్ మీనింగ్ ఏంటి? ఫాగ్. నెక్స్ట్ వన్, ఐ విల్ టెల్ యూ మోర్. యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యూ. బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్. అక్కడంతా ఇచ్చారు కానీ మనకు కావాల్సింది ఏంటంటే మోర్ యొక్క యాంటోనిమ్ ఏంటని. మోర్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. నెక్స్ట్ వన్, ఇవి మెథడాలజీ బిట్స్. నెక్స్ట్ మనకి పారాగ్రాఫ్ నుంచి బిట్ అనేది ఉంటుంది. ఇది పారాగ్రాఫ్ బిట్, అది చెప్పను ఇంకా. ఇది పారాగ్రాఫ్ బిట్టే ఉంటుంది. నెక్స్ట్ మనకి చూద్దాం. ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్. ఐ విల్ వాక్ ద సూపర్ మార్కెట్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అప్ టు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నౌన్ క్లాజెస్ రిప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్. నౌన్ క్లాజెస్ రిప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్సెస్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇండివిజువల్ నౌన్స్. నెక్స్ట్ వన్, చూస్ you ought to apology. Choose the function of ought to in the above sentences.
The right answer is third, moral obligation. Next one, select the correct use of the articles in the following sentences. He is a doctor. He is a doctor. Option 3 is right answer. The article is used correctly. ఈజ్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంది, అంటే ఈజ్ అన్న ఏ అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్గా ఉందన్నమాట. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ, ఆర్టికల్ అనేది కరెక్ట్గానే ఉపయోగించబడింది. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ సెషన్ చూద్దాం. 27 సెషన్ 2, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఏ కీవర్డ్ వస్తాయి అనే దాన్ని బట్టి మీరు చూడండి. ప్రెజెంట్ టెన్స్లో మనకి ఏమొస్తుంది, నవ్వు అనేటటువంటిది వస్తుంది చూడండి. ఇక్కడ లేటర్ అంటే తర్వాత, ఇది ఫ్యూచర్ టెన్స్, అందులోకి విల్ కూడా ఉంది, ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వన్, ఎవ్రీ ఈవినింగ్. నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఇయర్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్. అలాగే లంచ్ రైట్ నౌ చూడండి, దే ఆర్ ఈటింగ్ అన్నారు, ఇది కంటిన్యూస్. ఇంక్ ఫామ్ వస్తే కంటిన్యూస్. సో మనకి ఇక్కడ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, షీ ప్రాక్టీసెస్ ద పియానో. చూస్ ద ఒపీనియన్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ సమ్ టైమ్స్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గ్రామటికల్లీ కరెక్ట్ మ్యాన్ ఈజ్ మార్టల్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ డిస్కస్ మార్కర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రీమెంట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్ ఇండీడ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్ టు ఎండ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ చివరిలో మనం ఏది యూజ్ చేస్తాం, ఏ పంక్చువేషన్ మార్క్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫుల్ స్టాప్, దాన్ని పెరియాడ్ అని అంటారనమాట, పెరియాడ్ అని అంటాం. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ఏ డిక్షనరీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. డిక్షనరీ ప్రకారం మీకు పెట్టడం తెలుసు కదా, లెటర్స్ ఆర్డర్లో పెట్టడం. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, హెన్స్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. Option 1 is right answer. Next bit, her happiness was contagious. Choose the part of speech of the word happiness. Happiness యొక్క part of speech ఏంటి, మనకు అందరికీ తెలిసిందే ఇది. Option 1 is right answer, noun. Next one, select the conjunction that represents a choice between 2 options. Option 3 is right answer. 2 ఆప్షన్స్ చాయిస్గా వచ్చినప్పుడు ఇది లేదా అది అంటాం కదండి, ఇది లేదా అది అంటాం కదా, అదనమాట దాని ఆన్సర్. ఆర్ని యూజ్ చేస్తాం అక్కడ. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. ఫ్రేజల్ వెర్బ్ ఏంటి దానికి సంబంధించి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, రన్ అవుట్ ఆఫ్. నెక్స్ట్ వన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఎక్స్ప్రెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. డైరెక్ట్ కమాండ్ లేదా ఇన్స్ట్రక్షన్కి తెలిపేటటువంటి వాక్యాలు ఏంటమ్మా. ఆప్షన్ 3 ఆప్షన్ ఇంపేరేటివ్ సెంటెన్స్ కదా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కమాండ్స్, రిక్వెస్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, డోంట్ వేస్ట్ టైము ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. ఇది వెరీ సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్. ఎలా అంటే డోంట్ వచ్చినప్పుడు మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తుంది, నాట్ టు అనేటటువంటిది వస్తుంది. ఇందులో ఎక్కడైనా సరే నాట్ టు ఉందా డైరెక్ట్గా చూడండి, ఒక్క ఆప్షన్ 1లోనే మనకి నాట్ టు అనేసి డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంపేరేటివ్ సెంటెన్స్ ఇది కూడా.
దీనిలో అడ్వైజ్డ్ అనేటటువంటిది వస్తుంది, అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్ అలాంటివి వస్తాయి. ఇక్కడ అడ్వైజ్డ్ అనేటటువంటిది అన్నింటికి ఉన్నా సరే మనకి ఇక్కడ డోంట్ టూకి నాట్ టూ వస్తుంది కాబట్టి నాట్ టూ అనేటటువంటిది డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3/5 ఆఫ్ ఆల్ ద మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ మనకి ఆన్సర్ అనేటటువంటిది ఏమొస్తుందంటే హ్యాజ్ అనేటటువంటిదే వస్తుంది అనమాట, హ్యాజ్. నెక్స్ట్ వన్, బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబేల్మెడ్ ఫర్ బురియల్. చూస్ ద వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబవ్ అనేటటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది, మమ్మీ. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, అగ్రెసివ్. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. ఇక్కడ డ్రిప్స్ అనేటటువంటిది దాని యొక్క సినోనిమ్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ట్రిక్లెస్. నెక్స్ట్ వన్, హీ లివ్డ్ ఎలోన్, వాజ్ నాట్ ఏ గుడ్ మిక్సర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డిడ్ నాట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఇడిల్ చాట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మెనీ. అంటే ఇక్కడ ఫ్యూ యొక్క యాంటోనిమ్ అడిగారు. ఫ్యూ అంటే కొంచెం, మెనీ అంటే ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ ఈజ్, ఇది మెథడాలజీ బిట్. నెక్స్ట్ మనకి పారాగ్రాఫ్ నుండి బిట్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ నుండి బిట్స్ అయిపోయినాక మనకి 87 బిట్ నుంచి మళ్ళీ ఉంటాయి. ద కండక్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ డిపెండ్స్ డాష్ హీస్ టీచర్, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. The conduct of a student depends dash his teacher. Option 1 is right on, upon. Next one, the independent clause can work. Independent clause can work. Alone has a complete sentence. Next one, used to is used for indicating. Used to అనేటటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫాస్ట్ హ్యాబిట్స్, ఫాస్ట్కి సంబంధించినటువంటి హ్యాబిట్స్. నెక్స్ట్ వన్, దే విజిటెడ్ ద లోవ్ర్ మ్యూజియం ఇన్ ప్యారిస్. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద అబవ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఆర్టికల్ని కరెక్ట్గా యూజ్ చేయమంటున్నారు, కానీ ఆల్రెడీ ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్గానే ఉందంట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ చూద్దాం, 28 సెషన్ 1 చూద్దాం. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ వి. వి యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫామ్ చెప్పమంటున్నారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, డోంట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ క్రింది వాటిలో ఏంటి? చూడండి, మనకి టుమారో అనేది పాస్ట్ టెన్స్, ఇక్కడ వాచింగ్ అంటే కంటిన్యూస్, ఇక్కడ హ్యావ్ సీన్ పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకి ఇక్కడ ఫస్ట్ డే వస్తుందన్నమాట, రెగ్యులర్లీ. రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ, ఎందుకంటే డూకి డూ ప్లస్ ఎస్ వచ్చింది, ఇక్కడ V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి మనకి అక్కడ సింపుల్ ప్రెజెంట్ అదే అవుతుంది. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్నది ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ. నెక్స్ట్ వన్, చూస్ ద discourse marker that can be used to elaborate something. Option 1 is right answer, in other words. Next one, choose the punctuation mark which is used to join two independent clauses which a conjunction. రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని కలపడానికి ఉపయోగించేటటువంటిది ఇది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సెమీకోలన్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ sequence of the words
ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీలో ఉన్నదాన్ని ఆర్డర్లో పెట్టడం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద లింకర్ విత్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, నెవర్తలెస్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్సెస్. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కాంపౌండ్కి మనకి బట్, ఎట్ ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ అనేటటువంటి లింకర్స్ వస్తాయండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్జెక్షన్ కానిది ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ దిస్ బుక్ ఈజ్ మైన్. దీనిలో ఉన్న ప్రొనౌన్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రాసెసివ్ ప్రొనౌన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ టేక్ ఆఫ్టర్ యొక్క ఫ్రేజల్ వెర్బ్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, టు రిజెంబల్ ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ తెలియజేసేది ఏది? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. చూడండి, ఇక్కడ ఐ విల్ అలా వచ్చిందనుకోండి, షల్లు, షుడ్డు అలాంటివి రావాలి. అంటే ఇక్కడ విల్ వస్తే మనకి వుడ్ అలా రావాలి. ఇక్కడ విల్ వచ్చింది, ఇది కాదు, ఇది కూడా కాదు. ఇందులో విల్లు, వుడ్ ఏది కూడా రాలేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుందన్నమాట. అంటే సింపుల్గా కొన్ని కీవర్డ్స్ని బట్టి గెస్ చేయగలగాలి. అంటే ఇందులో మార్పు చెందాల్సి, మనకి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి మార్పు చెందాల్సినవి ఏవైనా మారాయా లేదా అది చూసే మీరు ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఎవ్రీవన్ డాష్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫెయిరీ టేల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, హ్యాజ్. ఫినిష్డ్ వచ్చింది చూడండి, ఇక్కడ V3 ఫామ్ వచ్చింది, ఇది పెర్ఫెక్ట్లో ఉంది కాబట్టి హ్యాజ్ ఫినిష్డ్ అని వస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. చూస్ ద సబ్స్టిట్యూషన్, one word substitution for the expression above. Option 2 is right answer, journalism. Next one, choose the correctly spelt word. Option 4 is right answer, magnificent. On the Monday following Mamma's birthday, seven went alone with her to the clinic అని ఇచ్చారు. చూస్ ద ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చినా కానీ అక్కడ అండర్లైన్ చేసిందని చూడండి. ఎలోన్ యొక్క సినోనిమ్ అడిగారు మనకి, ఎలోన్ యొక్క సినోనిమ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఇండిపెండెంట్లీ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్ సమ్మన్ ఎల్స్ యూ నోన్ వాజ్ ఇన్ రాంచీ ఎట్ ద టైమ్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ రీకాల్ యొక్క యాంటోనిమ్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, రీకాల్ అంటే ఫర్గెట్. నెక్స్ట్ వన్, రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం, ఫర్గెట్ మర్చిపోవడం కాబట్టి. ఇది మెథడాలజీ బిట్స్. తర్వాత 83 అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్, 84 పారాగ్రాఫ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి మెథడాలజీ బిట్స్ తర్వాత 87 నుంచి మళ్ళీ మనకు ఉంటాయి. హీఈస్ డాష్ డౌన్ ఫర్ ఏ ఫ్యూ డేస్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, అవుట్ ఆఫ్. ప్రిపోజిషన్ అన్నది. నౌన్ క్లాజెస్ కెన్ ఫంక్షన్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, యాజ్ నౌన్స్ విత్ ఇన్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, యువర్ need not worry about it. In the above sentence, need not use it to express. need not అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? need not అంటే అంత అత్యవసరం కాదని అర్థం కదమ్మా మనకి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, నెగిటివ్ ఆఫ్ నెససరీ, అంత అత్యవసరం అయితే కాదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్డ్ ఆఫ్ ద ఇండెఫినైట్ ఆర్టికల్. ఇండెఫినైట్ ఆర్టికల్ యొక్క యూజింగ్ కానిది ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్,
రిఫ్లెక్టింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. 28 సెషన్ 2. చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ. షీ యొక్క ప్రొనౌన్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటటువంటిది సీతో వచ్చినటువంటి నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. డస్ నాట్. షీకి ఏమొస్తుందమ్మా? డస్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫామ్ ఏంటి కింద వన్లో? డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్. హీకి డస్ నాట్ వస్తుంది కాబట్టి చూడండి, రెండు ఒకేలాంటి రిలేటివ్తో ఉన్న క్వశ్చన్ అనమాట. డస్ అనేటటువంటిది హీకి షీకి వస్తుంది, దేకి డస్ రాదు. అలాగే హీ డోంట్, హీకి డోంట్ రాదు, ఐకి వీకి వస్తుంది డోంట్. దే డోంట్, ఇది కూడా కాదనమాట. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్నది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. ఇది గ్రామటికల్లీ కరెక్ట్. నెక్స్ట్ వన్, చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ద సీక్వెన్సింగ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనేటటువంటిది అనమాట. డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ద సీక్వెన్సింగ్. సీక్వెన్స్లో వాడేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? నెక్స్ట్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్, ఇందులో కరెక్ట్గా ఉన్నది ఏది? మనకి చూడండి, కామ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అని. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అయితే 1 ఎందుకు కాదు? 1 ఎందుకు కాదంటే ఎంజాయ్ దగ్గర కామా రాదు, రీడింగ్ దగ్గర రావాలి కాబట్టి. ఇక్కడ రీడింగ్ రైటింగ్ దగ్గర మధ్యలో కామా పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ రీడింగ్ రైటింగ్ అండ్ చూడండి, ఇక్కడ రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్, ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ కామా పెట్టలేదు రైటింగ్ తర్వాత. సో నెక్స్ట్ వన్, ఒకసారి ఆలోచించండి. మనకి గవర్నమెంట్ కీ ప్రకారం అయితే మనకి ఇక్కడ ఆన్సర్ 2 ఇచ్చారు, కానీ నాకు డౌట్గా ఏమనిపిస్తుందంటే ఇక్కడ రైటింగ్ తర్వాత యాక్చువల్గా కామా రాదు అనుకుంటున్నాను. ఆప్షన్ 4 రైట్ అనే అనుకుంటున్నాను. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్లో పెట్టడం. ఇది అందరికీ తెలుసు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్కి మనం వాడేటటువంటి లింకర్స్ ఏంటి? దేర్ ఫోర్. నెక్స్ట్ వన్, చూస్ ద, ఇవి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో వచ్చినటువంటివేనమ్మా ఈ లింకర్స్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ దట్ ఈజ్ నాట్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అనేటటువంటిది కానిది ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి సంబంధించి క్రిందిది ఎగ్జాంపుల్ అయితే కాదు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. హిమ్ అనేటటువంటిది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాదు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఇవన్నీ క్వశ్చన్కి సంబంధించినవి అనమాట. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వేయడానికి ఉపయోగించేటటువంటి ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజ్ డాష్ ద మూన్ అపియర్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెయిదర్ ద సన్ రైజ్ నార్ ద మూన్ అపియర్స్. ఒకవేళ సన్ కనుక కనిపించినట్లయితే మనకి నక్షత్రాలు చంద్రుడు కూడా కనిపించారు. నెక్స్ట్ వన్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వెర్బ్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హోల్డ్ ఆఫ్ అనేటటువంటిది దానికి మీనింగ్. నెక్స్ట్ వన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ అంటే జాతీయాలేనండి అది. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే జాతీయాలు. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టైపికల్లీ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అనేటటువంటి దేని వెనక మనకు వస్తాయమ్మా? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి కదా. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్.
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ద wolf ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్. చూడండి ఆర్ అనేటటువంటిది వజ్ వర్లుగా మారుతాయి. నెక్స్ట్ మనకి వేర్ హీ వాజ్ గోయింగ్, చూడండి ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వెదర్ రాదు, ఇఫ్ వస్తేనే వెదర్ వస్తుంది. ఇక్కడ ఇఫ్ వెదర్ అనేటటువంటివి రావు. నెక్స్ట్ వేర్ వాజ్ గోయింగ్ అన్నారు, ఇక్కడ వేర్ వాజ్ హీ గోయింగ్ అన్నారు, ఇది రాంగ్. వేర్ తర్వాత మనకి ఎప్పుడైనా సరే వేర్తో వచ్చాయంటే మనకి WH ఫామ్తో వచ్చాయి, లేదా మనకి WH క్వశ్చన్ కానీ హెల్పింగ్ వెర్బ్తో కానీ మన క్వశ్చన్ అనేటటువంటిది స్టార్ట్ అయ్యింది అనుకోండి, మనకి ఇక్కడ ఆన్సర్కి వచ్చేసరికి ఎలా వస్తుందంటే సబ్జెక్ట్ తర్వాత వెబ్ ఫామ్ రావాలి, సబ్జెక్ట్ హీ తర్వాత వెబ్ ఫామ్ రావాలి, హీ అనేటటువంటిది ముందు వచ్చేయాలన్నమాట. అందువల్ల మనకి 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ లంచ్, హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. నెక్స్ట్ వన్ a disease that affects a large number of people in an area at the same time. Choose the one word substitute for the expression above. Option 4 is right answer. Epidemic. Next one. Choose the correctly spelt word. Choose the correctly spelt word. Option 1 is right answer. Astronaut. Next one. When they returned, Nishad told me he had been to see Mr. Nath and I felt most annoyed that I had not been there అని ఇచ్చారు. ఇక్కడ చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ annoyed. Annoyed యొక్క సినోనిమ్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇరిటేటెడ్. నెక్స్ట్ వన్ బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ. క్వైట్లీ అంటే దాని యాంటోనిమ్ ఏంటంటే లౌడ్లీ అని. నెక్స్ట్ వన్ మెథడాలజీ బిట్స్. నెక్స్ట్ 83 పారాగ్రాఫ్ క్వశ్చన్, 84 పారాగ్రాఫ్ క్వశ్చన్, నెక్స్ట్ 87 నుంచి మళ్ళీ. ద రెయిన్ ఫాల్స్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రమ్ అబౌవ్. ద రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ అబౌవ్. నెక్స్ట్ వన్ ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. Option 1 is right answer. About real or likely future situations. Next one. May I have a moment of your time. Identify the function of may in the sentence above. మే అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది, ఎక్కడ యూజ్ చేస్తాం? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. మే కెన్ యూజింగ్స్ మనకి 3rd to 5th గ్రామర్లో ఉన్నాయమ్మా. 3rd నుంచి 5th గ్రామర్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం అంటే ఇక్కడ మీకు బాగుంది. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఎ ఆర్టికల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. అక్కడ ఆర్టికల్ అనేటటువంటిది అవసరం లేదు. సి స్పీక్స్ ద స్పైనిస్ ఫ్యూయల్టీ ఇక్కడ ఉంది కదండి. స్పైనిస్ లాంగ్వేజెస్కి ముందు మనకి ఒమిటెడ్ కదండి, అందుకనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.